స్వాతంత్రము అంటే ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రపంచ దేశాలని చూస్తే మనము ఎంత చక్కగా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామో అని అన్నది మనకి ఈరోజు అర్థమవుతుంది. స్వేచ్ఛ స్వాతంత్రము అన్నదానికి అసలైన ఉద్దేశము మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం కూడాను చట్ట ప్రకారం తప్పితే ఎవరి స్వేచ్ఛ స్వాతంత్రము ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛని కానీ ఏది కూడాను ఎవరు దాన్ని టచ్ చేయకూడదు, దానికి భంగం కలిగించకూడదు అన్నది మన రాజ్యాంగం చెప్పిన సూత్రము. అయితే ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నా కానీ ఇప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు మన దేశంలోని మనం వింటున్నాము. ప్రొఫెషనల్స్ మీద కూడా అత్యాచారాలు, వారు డ్యూటీ చేసుకోలేకుండాను, అది చాలా బాధాకరమైన విషయం నిజంగాను. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మనము ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నందువల్ల ఏ రకంగా మనము మన సమాజానికి తోడ్పడగలుగుతాము, ప్రతి ఒక్కరికి కూడాను వారి యొక్క హక్కులేవి బాధ్యతలేవి అని అన్నది మనం ఏ రకంగా చెప్పగలుగుతాము, వారిని ఎన్లైటన్ చేయగలుగుతాము అని అన్నది మనందరము ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మన దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ కానీ ఎవరన్నానో వారి బాధ్యతగా తీసుకొని సరిగ్గా సక్రమంగా అన్ని విధులు నిర్వహించాలి. దానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని అన్నది, ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, వారికి ఏ రకమైన శిక్షలు పడతాయి అని అన్నది కూడా వారందరికీ కూడా తెలియజేసేలా ఉండాలి. అది మన న్యాయ వ్యవస్థ నుంచి ఆ సంకేతాలు వెళ్ళాలి. మళ్ళీ అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకూడదని ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలని మనం అనుభవిస్తూ మన భారతదేశాన్ని ఇంకా పైకి మనము అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలని అందరికీ కూడాను మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు చిన్నప్పుడు ఒక స్కూల్ పోయినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాం. ఏదైనా కాంపిటీషన్లో మనం గెలిచినాము అని అంటే ఆ కాంపిటీషన్లో ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి మనకు ఒక ప్రశంసా పత్రం కానీ ఒక మెమోటో కానీ వచ్చింది అని అంటే అది ఒక మెమరీ, జీవితకాల మెమరీ. అయితే ఇదే దాన్ని గుర్తు పెట్టుకొని మనము న్యాయ సేవాధికార సంస్థ వారు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జూన్ 26వ తారీఖున జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ వారి సహకారంతో మనము కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఆ రోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి అని చెప్పేసి సందర్భంగా మనం కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ర్యాలీ నిర్వహించాము. తర్వాత జిల్లా వ్యాప్తంగా స్కూల్స్లలో, కాలేజెస్లలో మనము కాంపిటీషన్స్ పెట్టాము. ఎస్ఏ రైటింగ్ ప్లస్ డ్రాయింగ్ కాంపిటీషన్. అందులో జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల నుంచి కొంతమంది పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి వారికి మన గౌరవనీయులు జిల్లా న్యాయమూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రశంసా పత్రాలు మరియు మెమోటోలు అందించడానికి మనము ఈరోజు అకేషన్గా మనం పెట్టుకున్నాము. వారికి ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని అనుకుంటున్నాను. మనకు ఈ కార్యక్రమానికి సంబంధించి మెమోటోలుగా మనము అయితే నాకు ఒక చిన్న ఇది ఉంది, మొక్కలు పెట్టాలి, తర్వాత బుక్కులు పంచాలి. అయితే ఆ కార్యక్రమంలో భాగంగానే మనకి బుక్కులు కావాలి వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి అడిగితే తడుగా మనకు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గారు రజీమునిసా గారు ముందుకు వచ్చి తన వంతు సహాయంగా ఈ బుక్స్ అన్ని కూడా స్పాన్సర్ చేశారు. నావి 2 బుక్లు, ఆవిడ 6 బుక్లు. కాబట్టి పిల్లలకు శుభాకాంక్షలు. నిజంగా వందల సంవత్సరాల కాలం సాకారం చేసుకోవడానికి ఎందరో త్యాగముక్తుల త్యాగ ఫలితంగా స్వాతంత్రాన్ని సంపాదించుకొని మరి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిణమించి ఈరోజు అభివృద్ధి దేశంలో ప్రయాణిస్తున్న సందర్భంలో మనమంతా కూడా మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మరొకసారి మనం పునర్జీవితం కావడానికి మన స్వాతంత్ర సమరం యొక్క వారి యొక్క త్యాగాలు స్మరించుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకోవడానికి మనందరం పునర్జీవితం కావడానికి ఇది ఒక వేదికగా భావిస్తూ మరి ఈరోజు ఇంత అద్భుతంగా మన మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో గత 4 సంవత్సరాలుగా
మరి స్వాతంత్ర దినోత్సవాన్ని అదేవిధంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ రకంగా మరి దీన్ని స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మంచి భారతదేశ నిర్మాణంలో మనమంతా పాల్గొనాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. మొట్టమొదట పవిత్రమైన న్యాయ వ్యవస్థలో భగవంతుడు మనకు డ్యూటీ ఇచ్చిన సందర్భంగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులను పారదోలుటకు తీవ్ర ప్రయత్నం, ఎందరో ప్రాణాలు, ఎంతమంది ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ మంగల్ పాండే సైనిక తిరుగుబాటులో మొట్టమొదటి. తర్వాత అతి చిన్న వయస్కుడు పిసి బోస్ 18 సంవత్సరాల్లోనే అతడు స్వాతంత్ర పోరాటం చేయడం మరి మన భాషలో చెప్పాలంటే ఎవిడెన్స్ ప్రకారం ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలవెంట్. కొందరికి ఒక ఆలోచన కలగచ్చు, కానీ ఒకటి ఉంటే ఒకటి చెప్తాడనే ఆలోచన కొంతమందిలో ఉంటుందని ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలవెంట్ ఫ్యాక్ట్ చెప్తున్నాం. వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ? స్వతంత్రం ఎట్లొచ్చింది అనేది రిలవెంట్ ఫ్యాక్ట్, ఎవరు చేశారనేది రిలవెంట్ ఫ్యాక్ట్. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భమున మన బాధ్యతలు ఏమిటి అనేది ఈ మధ్యలో మనం చూస్తున్నాము, రష్యా, ఉక్రెయిన్ ఎంతో డెవలప్ అయిన దేశాలు సర్వనాశనం. దీనివల్ల అజ్ఞానం. ఈ కాలము పోరాటం చేసే కాలాలు కాదు కాబట్టి ఈ శుభ సందర్భంలో మనమందరం ఒకటి గ్రహించాలి. పక్క దేశం చూడండి, బంగ్లాదేశ్, విపరీతమైన అల్లర్లు, మానవ ప్రాణాలు నష్టం ఎందుకు జరుగుతున్నాయి? జ్ఞానం. ఒక్కసారి ఆలోచించి, ప్రకృతి అనేది ఏ ఒక్కరి ప్రకృతి కాదు. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు అందరికీ ప్రకృతి ఒకటి. ఈ పంచభూతాలు కూడా అందరికీ సమానం. మరి ఏది ఆశించకుండా ఆ పంచభూతాలు మనందరికీ గాలి, నీరు, వెలుతురు, అగ్ని ఇవన్నీ ఇస్తున్నాయో, మరి మనం ఈ ప్రకృతికి ఏమి ఇస్తున్నాము అనే ఆలోచన మనలో ఉండాలి. అది మనం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉంది. మనమందరము మన డ్యూటీలు సక్రమంగా చేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ప్రగతి పథంలో మన దేశాన్ని నడిపించవలసిందిగా మరోసారి గుర్తుకు చేసి అవకాశం ఇచ్చిన త్యాగఫలంతో మనము స్వాతంత్రం సాధించుకున్నాం. ఈ స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రంలో జీవించాం. విదేశస్తులు మన దేశాన్ని పరిపాలించారు. మనలోని ఐక్యత లేని కారణంగా వేరే దేశస్తులు మన దేశంపై పరిపాలన సాగించారు. మరి వారి పరిపాలనలో కూడా మన పరిపాలన దక్షతను మనం చూపించి మరి వారిని పారదోలి ఈరోజు స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందరినో మనం ఇలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శుభ సందర్భంగా చాలా మందిని గుర్తించుకోవాలి. వేల వీరుల త్యాగ ఫలము తెచ్చే స్వాతంత్రం మురా, మనకిచ్చే సౌభాగ్యం మురా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా, ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా, ఇది వీర విక్రమ సీమరా. భగత్ సింగ్, ఆజాదు, శేఖరు, అల్లూరి, కన్నెగంటి వేల వీరుల త్యాగ ఫలము తెచ్చే స్వాతంత్రం మురా, మనకిచ్చే సౌభాగ్యం మురా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా. మనకు వచ్చిన స్వాతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా 77 ఏళ్ళ నుంచి నడుస్తూ వస్తుంది. అత్యంత పెద్ద రాజ్యాంగము, అత్యధిక జనాభా, అన్ని సర్వ మతాలతో కూడుకున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వము మన దేశము ప్రపంచానికి దిక్సూచిగా కనిపిస్తుంది. మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో
మరి సాంస్కృతిక సంపదైనటువంటి గుళ్ళు గోపాలు కూడా వాళ్ళు కూలగొట్టడం జరిగింది. మన మాదిరి రాజ్యాంగం లేదు, విలువలు లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశ పరిపాలన నడుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మన యొక్క పరిపాలన నడుస్తుంది. ప్రజాస్వామ్య విలువలతో ముందుకు మనం వెళ్తున్నాం. ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రజలంతా కూడా మన కేంద్ర ప్రభుత్వము 2047 వరకు వికసిత భారత్ సంకల్పంతో మనము పనిచేస్తున్నాం. మరి మొన్ననే నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. అటు మీటింగ్ ఒక్కరోజు మీటింగ్ కాదది. 2047 వరకు మన దేశం ఏ స్థాయిలో తీసుకుపోవాలనే పద్ధతిలో అక్కడ ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఇంతకుముందే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మరి దేశవ్యాప్తంగా సూచించిన మామూలు వ్యక్తులు సూచించిన విషయాలను కూడా ఎర్రగోడ నుంచి ప్రస్తావించడం జరిగింది. అంటే పరిపాలన చిన్న వ్యక్తుల దగ్గర నుంచి దేశంలో పల్లెటూరు నుంచి మొదలు పెడితే, రైతుల దగ్గర మొదలు పెడితే, చిన్న వ్యాపారుల దగ్గర మొదలు పెడితే అందరి సలహాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ వస్తున్నాయి. ఆ విధంగా మనము అందరూ కూడా సంకల్పం తీసుకొని మరి సూచనలు కూడా మనము ఢిల్లీ సర్కార్కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ మేధావులే, అందరి ఆలోచనలు దేశానికి పనిచేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ దేశము ఉన్నత స్థాయిలో, ప్రపంచంలో ఉన్నత స్థాయిలోకి తీసుకుపోవాలని కోరుకుంటూ విశ్వ పటల్ పర్ భారత్ మాతా ఫిర్ సే శౌర్య దిఖానా హై, ఫిర్ సే శౌర్య దిఖానా హై. ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేటర్ గారు ముగ్గురం కలిసి వీటిని మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. టీ హన్సిక 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ యూసుఫ్పేట్.